వర్షాకాలం వచ్చిందంటే చాలు సిటీలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. సో ఇటు రోడ్లపైన నీళ్లు నిలవడం, అలాగే చెట్లు పడిపోవడం, ఇదే కాకుండా రోడ్లపైన ట్రాఫిక్ ఆగడం, రోడ్లపైన నీళ్లు నిలవడం, వాటర్ లాగింగ్ ఏరియాస్కు ట్రాఫిక్ ఆగిపోవడం. సో ఇవన్నీ సమస్యలను తీర్చడానికి హైడ్రా నుంచి డిఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే మొత్తం హైడ్రా ఆధ్వర్యంలో 51 డిఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ద్వారా వర్షం పడ్డప్పుడు మాన్సూన్ టైం సీజన్ అంతా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా హైడ్రా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే చాలు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అమీన్పూర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్లు పడిపోవడంతో ఇక్కడ స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ హైడ్రా టీం అంతా కూడా పనిచేస్తుంది. సో యాక్చువల్గా మొత్తం 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క టీంలో 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా టీమ్స్ వైజ్గా షిఫ్ట్ల వైజ్గా పనిచేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. అసలు వీళ్ళు పనితీరు ఎట్లా ఉంటుంది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది, వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు మీ టీము ఎట్లా పనిచేస్తుంది, అలాగే మీకు కంప్లైంట్ ఎట్లా వస్తుంది? మాకు కంప్లైంట్ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేస్తారు సార్. కాల్ చేస్తే మేము సార్ వాళ్ళు కంప్లైంట్ పెడితే మేము చేస్తాం సార్. మీకు లొకేషన్ ఇట్లా పెడతారా? లొకేషన్ పెడతారు సార్. ఏమేమి పని చేస్తారు మీ ఈ మాన్సూన్ టైంలో? ఏమేమి పనులు చేస్తారు మీరు? అది వాటర్ నిండినా, చెట్లు పడిపోయినా, ఇవి అన్నిటికీ రిపేర్ అయ్యి ఫైర్ అయినా, ఇక ఎమర్జెన్సీ ఏదైనా సార్ 24 hours డ్యూటీ చేస్తాం సార్. ఎంతమంది ఉంటారు మీ ఒక్క టీంలో? 15 మంది సార్. షిఫ్ట్ వైజ్గా సార్. ఒక్క షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 5-6 మంది. చెప్పండి బ్రదర్, మీ దగ్గర ఈ ఒక్క వెహికల్ ఉంటుందా? మీ దగ్గర ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది? సో ఈ ఎమర్జెన్సీ టైంలో ఎట్లా పనిచేస్తారు? 2 wheeler నుంచి 6 2 టైర్స్ వెహికల్ దాకా ఉంటాయి సార్. మాకు బండి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ డిఆర్ఎఫ్ టీమ్ 24 hours ప్రజల కోసం పనిచేయడానికి 24 hours పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది సార్. ఇలా చేయడం కూడా మాకు పనిలో డిఆర్ఎఫ్లో చేయడం కూడా మాకు కొంచెం చాలా సంతోషంగా పని చేసుకుంటూ జనాలను వాళ్ళతో హ్యాపీగా ఉండి వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు మాతో కూడా చేసుకుంటూ సంతోషంగా ఈ పని చేసుకున్నాను. సో మీ టీంలో ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది? ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ టైంలో వెళ్ళాల్సి ఉంటుంది. చెట్లు పడిపోయినా, లేకపోతే రోడ్లపైన నీళ్లు నిలిచినా, ఆ వాటర్ని ఎత్తిపోయడం కానీ, మోటార్ లాంటివి ఎట్లాంటి ఎక్విప్మెంట్ మీరు క్యారీ చేస్తారు? అన్నీ ఉంటాయి సార్. మోటార్ నుంచి అన్ని మా దగ్గర చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ నుంచి పెద్ద అన్నీ ఉంటాయి సార్ మా దగ్గర. చిన్నదాని కాడ నుంచి పెద్ద నుంచి అది ఏదైనా ఏది ఉన్నా సరే చేయడానికి రెడీగా ఉంటాం సార్. ఏ టైంలో ఫోన్ వచ్చినా వెళ్తాం సార్. నిన్న నైట్ బాగా వాన వచ్చింది. సో ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు అవైలబుల్ ఉంటారా? నైట్ టైంలో కూడా సార్. నైట్ టైం ఏ టైం 24 hours సార్. 24 hours ఏ టైంలో ఫోన్ వచ్చినా వెళ్ళాల్సిందే సార్. అది వర్షాన్ని తడిచినా, వాన తడిచినా, ఎండుకున్నా చేసినా మొత్తం మీదనైతే వెళ్ళే బాధ్యత మాదే. జనాలను కాపాడేందుకు మేము సిద్ధంగానే ఉంటాం. 24 hours ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు మీరు ఒక షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు మీరు పనిచేసే వాళ్ళు, ఆన్ ఫీల్డ్ పనిచేసే వాళ్ళు? ఇప్పుడు అంటే టీం మొత్తం 15 members సార్. అందులో ఒక షిఫ్ట్కి వచ్చేసి 5-6 members ఉంటాం మనం. టీమ్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్లో ఒక 5-6 members ఉంటాం టీంకి. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోవడంతో పాటు అక్కడ కందిరీగలు కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు? మీకు ఇబ్బంది ఉండదా? మీ దగ్గర సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. కానీ ఇంకా అది ప్రజల గురించి కష్టపడాలి కాబట్టి, వాళ్ళని ఏదో కాపాడాలి కాబట్టి ఏదో ఒకటి చిన్న చిన్నగా చేసినంత మా అంత అది సహకారమైనంత వరకు ఖచ్చితంగా అయితే మేము చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం కూడా మాకు కూడా ఇష్టం ఉండదు కదా సార్. మేము కూడా అది కూడా మేము కొంచెం చూసుకుంటూ ముందే చూసుకుంటూ చిన్న దాని దగ్గర పోకుండా ఇప్పటికైతే చేస్తున్నాం సార్ దాని గురించి. సో ఇప్పుడు నిన్న వర్షం పడ్డది, కేవలం చెట్లే కాకుండా ఇంకా ఎట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయి మీ దగ్గరికి? ఇప్పుడు అది నీళ్ళు నిండిపోవడము, రోడ్ల మీద గ్రౌండ్ డ్రైనేజీలు నిండిపోవడము, పోకపోవడము, ఇంకా అవి కూడా వచ్చినాయి సార్. నిన్న అవి కూడా కంప్లీట్ చేసి వచ్చినాయి సార్. నిన్న కూడా అవి ఒక 3-4 అవి కంప్లీట్ అవి కూడా వేసేసినాయి. ఇప్పుడు ఈ చందానగర్, ఈ అమీన్పూర్ ఏరియాలో చాలా వరకు రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఎక్కువ ఇండ్లు ఉంటాయి, రోడ్ల మీద చాలా వరకు బండ్లు వస్తాయి, రోడ్లు కూడా సరిగా లేదు. ట్రాఫిక్ ఇష్యూ అవుతుందా వర్షం పడ్డప్పుడు? ఫుల్ సార్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో కూడా మేము ఆ పోలీసులు కూడా సహకరిస్తాం సార్. మేము ఈ పని పెట్టుకొని కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉంటాం. ఈ పని ఆ పని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం సార్. ఏ పని ఉన్నా మేము చేయాల్సిందే సార్, తప్పదు ప్రజల కోసం. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న టీం అంతా కూడా ఈ వర్షం వచ్చిన టైంలో ప్రతి పని ఏది వచ్చినా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కేవలం ఈ ట్రీస్ కటింగ్, బ్రాంచ్ కటింగ్సే కాకుండా రోడ్లపైన నీళ్లు నిలిచినా, లేకపోతే లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వాటర్ వచ్చినా కూడా చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, పక్కనే ఒక చెట్టు పడింది, దీనికి అంతా కూడా ఆ తేనెటీగలు కూడా ఉన్నాయి. సో వాటిని చూసుకుంటూ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ చూసుకుంటూ కూడా ఈ వర్క్ చేస్తాము. ఎందుకంటే ఇవి ఒకవేళ ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు, ఇక్కడ నుంచి ఎవరైనా ఓపెన్ చేస్తే వెళ్తే ఆ తేనెటీగలు కూడా కుట్టే
ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా తొందరనే క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఇక సిచ్యువేషన్కు తగ్గట్టు ఇటు ఒకవేళ రోడ్లపైన వాటర్ నిలిచినట్లయితే మోటార్ల ద్వారా బయటికి నీటిని పంపిస్తాము. ఇట్లాంటి చెట్లు పడిపోయినప్పుడు ఆ కటింగ్ మిషన్ల ద్వారా ఈ చెట్లన్నింటినీ కూడా కొట్టేస్తాము. సో ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 24/7 ఈ వర్క్ చేస్తూనే ఉంటామని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ అంటే పీక్ అవర్స్లో వర్షాలు పడినట్టయితే రోడ్లపైన ఒకవేళ ట్రాఫిక్ ఉన్నా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కూడా మేము ముందుకు వస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే మొత్తం నగర వ్యాప్తంగా 51 డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరొక 2 రోజుల్లో ఇటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. యాక్చువల్గా ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ గతంలో జీహెచ్ఎంసీ కింద ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా చూసుకుంటుంది. హైడ్రా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరొక 2-3 రోజుల్లో ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. సో వీటన్నిటి ద్వారా ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్, అటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్, ఈ అన్ని టీమ్స్ ద్వారా నెక్స్ట్ వచ్చే వర్షాకాలాన్ని మొత్తం ఈ సీజన్ అంతా కూడా పబ్లిక్కి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య వచ్చినా మేము ముందుండి చూసుకుంటామంటూ కూడా హైడ్రా టీమ్స్ చెప్తున్నాయి. ప్రస్తుతం హైడ్రా రెస్క్యూ వెహికల్లో ఉన్నాము. సో ఏదైనా ఈ మాన్సూన్ సీజన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళంతా కూడా రెస్క్యూ చేస్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తారు. సో దానికోసం చాలా వరకు ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ చేస్తారు. మనం చూస్తున్నాం కదా, ఇది 10 HP మోటారు. అంటే ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇళ్లలో వాటర్ వచ్చినప్పుడు ఈ 10 HP మోటార్ ద్వారా దీన్ని ఆన్ చేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎంత యాజ్ ఎర్లీ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ వాటర్ని క్లియర్ చేయడానికి ఈ 10 HP మోటార్ను వాడుతున్నారు. ఇక ఇదే కాకుండా చాలా వరకు ఎక్విప్మెంట్ చూస్తున్నాం కదా, దీనిలో పారలు ఉన్నాయి, అలాగే బిల్డింగ్ కొలాప్స్ మిషన్స్ ఉన్నాయి, అలాగే ట్రీ కటింగ్, బ్రాంచ్ కటింగ్ మిషన్స్ ఉన్నాయి. సో అన్న ఇక్కడ రండి, అసలు ఏంటి ఇవి? వాటర్లో ఎవరన్నా పడిపోయినప్పుడు కానీ ఇది మన లైఫ్ జాకెట్ అంటారు సార్. లైఫ్ జాకెట్ వేసుకొని దిగడము, మనం చిల్లర పడిపోయినప్పుడు తీయడానికి ఇవి వేసుకుంటాం సార్. మళ్ళా లైఫ్ బాయ్ అనేది కూడా ఉంటుంది సార్. ఇంకా ఇంటకు రింగాస్ ఉంటుంది, అది కూడా అది వాటర్ అది వేసేది సార్. ఎవరన్నా చిల్లర పడిపోయినప్పుడు లైఫ్ బాయ్ తీసుకొని తాడు కట్టి దాన్ని లోపల వేస్తాం సార్. ఇవేమో జాకెట్ వేసుకుంటాం సార్. ఫైర్ అయినప్పుడు ఫైర్ బాల్ కూడా సార్. అంటే ఏమేమి ఉంటాయి ఫైర్ అయినప్పుడు? ఫైర్ బాల్లు, ఈ ఫైర్ బాల్స్ దాంట్లో వేస్తే ఫైర్ ఆగిపోతుంది సార్. ఓకే. చిన్న మన 20 అది మన 90 మీటర్స్ అట్లా డిగ్రీస్ అంటే చిన్న మంటలకు అది యూజ్ చేస్తాం. పెద్ద మంటలు అయితే వాటర్తో యూజ్ చేస్తాం సార్. ఇదేమో మన డెమాలేషన్ అయినప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు అది యూజ్ చేస్తాం సార్. ఈ మిషన్ కూడా చిన్న కటర్స్ అవి కట్ చేస్తాము. మళ్ళీ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కూడా కట్ చేసేస్తాం సార్. మళ్ళీ ఇరికిపోవడం కానీ చేసినప్పుడు అట్లా అసలు చేస్తాం సార్. మళ్ళీ జాలి ఏమన్నా బాగా ఫైర్ అయినప్పుడు జాలీలా తీసుకొచ్చడం. 12 మీటర్స్ అది లాడర్, రోప్ లాడర్ కూడా వాడతాం సార్. అవును సార్, దాంతో కూడా సేఫ్ చేస్తాం సార్. ఎవరన్నా ఇరికిపోయేది ఉంటే కూడా అట్లా అసలు దాంతో అది చేస్తాం సార్. అది బిల్డింగ్ కటర్స్ సార్. అది బిల్డింగ్ కటర్స్ అంటే ఎట్లా? బిల్డింగ్ కొలాప్స్ ఏమన్నా అయినప్పుడు వాడతాం సార్. ఇదేమో సుగ్న మోటార్ సార్. ఇది కూడా మోటార్ వాటర్లో పెడతాం సార్. చిన్న మోటార్? అవును సార్, ఇది సుగ్న మోటార్ అంటారు సార్. ఇది యూజ్ చేస్తాము. ఇవి పారాలేమో ఇవి వాటర్లో ఏదన్నా చిన్న కాలువల్లాగా అట్లా అసలు చేస్తాం సార్. ఇదేమో కటర్ మిషన్ సార్. చెట్లు బిట్లు పడిపోయినప్పుడు కట్ చేయడానికి సార్. అవి షూస్ గమ్ షూస్ ఏమో వాటర్లో దిగడానికి యూజ్ చేస్తాం సార్. ఇది ఇంకేం లేదు సార్. ఈ గడ్డపారలు కూడా వాటర్లో యూజ్ చేయడానికి సార్. గడ్డపారలు, పారలు, సుత్తెలు ఇవన్నీ. ఈ గంపలు కూడా సార్. మళ్ళీ డ్రైవింగ్ లైట్లు సార్. ఇప్పుడు వాళ్ళ యాక్సిడెంట్లు రోడ్ల మీద పడిపోయినప్పుడు ఎమర్జెన్సీగా మా దగ్గర అది కిట్టు, మెడికల్ కిట్ కూడా యూజ్ చేస్తాం సార్. మళ్ళా ఏమన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు మన మైకు అసంటిది అరేంజ్మెంట్ చేయడానికి కూడా ఉంటుంది సార్. అది కూడా ఉంది.
సో చూస్తున్నాం కదా ఇక్కడ ప్రతి ఇన్సిడెంట్ ఏది జరిగినా కూడా ఇటు వాటర్ లాగింగ్ ప్లేసెస్లో కానీ వాటర్ ఆగిపోయినా లేకపోతే చెట్లు పడిపోయినా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ జరిగినా ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి దాన్ని రెస్క్యూ చేసి అక్కడ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ప్రతి ఎక్విప్మెంట్ కూడా వాడుతున్నారు. ఇక్కడ 10 HP మోటార్ నుంచి ఈవెన్ పారలు అలాగే ఇతర కటింగ్ మిషన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా వాడుతున్నారు. సో వీటన్నిటిని ఉపయోగించి ఏదైనా ఇష్యూ అయినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేస్తామని ఇటు హైడ్రా DRF టీమ్ మెంబర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, అమీన్పూర్.